హరే కృష్ణ. గోదాదేవి 19వ పాసురమండి. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் మెత్తన్ర పంచశయనత్తిన్ మేలోరి అంటూ మొదలై తత్తువమన్రు తగవేలోరెంబావాయ్ అంటూ ముగుస్తుందండి. ఇక్కడ కీర్తనకు ఎన్నిక చేసిన పదాలు చూద్దామా. చెందామరై, కేళయాల్, సీరాయ్, వళ్ళయ్యొలిప్ప, వందు, తిరవాయ్, మగిళందేలో రెంబావాయ్. అధికంగా ప్రకాశించుచున్న నీ చేతి కంకణములు రవములు చేయుచుండగా ఎర్రని తామర చేతులు గల నీ నీలాదేవి నీ చేతులతో నీవే తలుపు తెరిచి మాకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కల్పించు అంటుందండి ఈ పాసురం ద్వారా. ఈ పాసురం ద్వారా అన్నమాచార్య కీర్తనలోని ఒక పల్లవి గుర్తొస్తుందండి. కాంతనీ కథముననే గనుడాతడు ఇంతవడి బ్రహ్మమై ఎరుక పడడతడు అంటూ హిందోళ రాగంలో ఆలపించిన ఈ కీర్తన 771దండి. దీని అర్థం ఎలా ఉంటుందంటే, ఓ ఇందిరాదేవి, నాథునకు మహిమలను ఖ్యాతిని ఒసగిన వనితవు చెప్పాలంటే నువ్వే కదమ్మా. ఇలా చెప్పడానికి వింత ఏమీ లేదు. శ్రీహరి అని పిలవబడే అతడు పక్కన నీవు నిరతానపాయవై ఉండడం వల్ల నీ తోడు వల్లనే అతడు శ్రీపతి అను పేరును గడించి మరింత పూజింపబడుతున్నాడు అని అర్థమండి. తిరుప్పావై 18వ పాసురంలో గోపికలు కృష్ణుని ఇల్లాలైన నీలాదేవిని ప్రార్థించుచు తలుపులు తెరవమని కోరడం మనం గ్రహించాం కదా. కుంభుని కూతురు నందగోపిని కోడలు కృష్ణుని ఇల్లాలు అయిన నీలాదేవి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అండి. అమ్మకు పురుషకార అనే పేరు ఉందని ఆమె మధ్యవర్తిని జీవులకు కావలసిన ఫలములు సమృద్ధిగా ఇవ్వడంలో స్వామి మనస్సును మార్చగలిగేదని పెద్దలు చెప్పారండి. అమ్మ కరుణా కటాక్షాలు ఎంత గొప్పవంటే, స్వామి తన కృపానుగుణంగా త్వరితగతిన మన కోర్కెలు నెరవేర్చడంలో అమ్మ తన నేర్పరితనం చూపించే కరుణ. అమ్మ కరుణను అందుకోగలిగితే స్వామిని అందుకోగలము. అదే నీలాదేవిని తలుపులు తెరవమని అర్థించటం. వచ్చే వీడియోలో ఇంకో పాసురం చూద్దామా. హరే కృష్ణ.